నమస్తే అందరికి. ఇలా మా దోస్తుల్ని ఇద్దరిని తీసుకొని భువనగిరికి అయితే పోయినా. బండి సర్వీసింగ్ చేపించే ముందు వాషింగ్ చేపిద్దామని భువనగిరికి అయితే వచ్చి బండి సర్వీసింగ్ కి ముందు వాషింగ్ చేపిస్తే బాగుంటదని చెప్పి మా తమ్ముడు అన్నాడు. ఇక వాని మాట ఎందుకు కాదనాలని బండి బాడీ ఫుల్ వాషింగ్ అయితే చేపిస్తున్నా. ఇక మావాడు జోకుల మీద జోకులు వేస్తుంటే గిడ కూర్చొని చేసేపు అయితే నవ్వుకున్నాం. ఇక బండి వాషింగ్ అయిపోయిన తర్వాత చక్కగా రిటర్న్ గుట్టకైతే వెళ్ళిపోతున్నా. ఇక గుట్టకి వెళ్ళిపోయి సీదా బండి తీసుకొని మెకానిక్ షెడ్ కాడ అయితే పెట్టినా. ఇక భువనగిరి పోయి గుట్టకు వచ్చే వరకు చాలా లేట్ అయింది, కొంచెం చీకటి కూడా అయింది. పాపం అన్న షెడ్ బంద్ చేసేటోడు నా కోసం చాలా సేపు అయితే ఆగిండు. నేను నా బండి సర్వీసింగ్ వచ్చేసి ఎప్పుడైనా ఈ అన్న దగ్గరనే చేపిస్తా. ఈ అన్ననైతే చాలా ఓపికతోని బండి మాత్రం నీట్ గా సర్వీసింగ్ అయితే చేస్తాడు. మన బండిని మంచి కండిషన్ కి తీసుకొని వస్తాడు. యాదగిరి గుట్టలో ఒక బెస్ట్ మెకానిక్ అంటే ఈ అన్ననే. ఈ అన్న బట్టలు ఆయిల్ ఉంటాయి కానీ మనసు మాత్రం మల్లెపూలకి తెల్లగా ఉంటది. మా ఆటో డ్రైవర్ల బాధ మంచిగా అర్థం చేసుకుంటాడు. మా దగ్గర పైసలు లేకున్నా వారం 10 రోజులు కూడా ఆగుతాడు. ఇక మొత్తానికి నా ఆటో డ్రైవర్ అన్నలకు నేను చెప్పాల్సింది ఏంటంటే, మన బండి మేజర్ రిపేర్ రాకుండా ఉండాలంటే మన బండి మంచిగా టైం టు టైం సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. ఇట్లా మన బండిని టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటే పెద్ద పెద్ద పనులు ఏం పెట్టదు. చిన్న చిన్న మైనర్ రిపేర్లు వస్తుంటాయి పోతుంటాయి, అవి ఏ బండికైనా ఉంటాయి, దాని గురించి పట్టించుకోవద్దు. ఇక మొత్తానికి మన ఆటో డ్రైవర్ల బతుకు బాగుండాలంటే మన బండి బాగుండాలి. మనకి ఏమైనా ఏం కాదు కానీ మన బండికి ఏమైనా అయితే బాధ అనిపిస్తుంది భయ్. ఇట్లా మన బండికి ఏ బాధ రాకుండా ఉండాలంటే టైం టు టైం సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. ఇక మొత్తానికి నా బండి అయితే నీట్ గా సర్వీసింగ్ అయితే అయిపోయింది మామ. ఒకసారి అయితే నా బండి చూడు ట్రయల్ కొట్టనీకైతే రెడీగా ఉంది. ఇక మొత్తానికి నా బండిని అన్న ట్రయల్ అయితే కొట్టేసిండు, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసిండు. ఇక ఉంటా మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా అకౌంట్ అయితే ఫాలో కొట్టు మామో.